ఆక్రమణల తొలగింపు పేరుతో నివాసాలను కూల్చివేయడం సరికాదని రాజమండ్రి ఇందిరా సత్యనగర్ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 57 ఏళ్లుగా నివసిస్తున్న ఇళ్లను ఆక్రమణల పేరుతో కొట్టివేస్తున్నారని ఇందిరా సత్యనగర్ లో నివాసం ఉంటున్న ఈగల లలిత, కూచిపూడి సత్య నాగలక్ష్మి, బుర్రి సూర్యావతి, తాతపూడి అనిత, తనుబుద్ది శివ సత్యవతి, డి మరియమ్మ ఆరోపించారు. అర్బన్ 44, 47 వార్డుల్లో రెవెన్యూ సర్వే నంబర్ 89 రెవెన్యూ పొంతలో గత 50 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నామని అన్నారు. చిన్న చిన్న గుడిసెల్లో ఉంటున్న తమపై కుట్ర పన్నుతున్నారని విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఆలోచించి పేదలకు న్యాయం చేయాలని కోరారు. రోడ్డున పడేయాలని చూస్తే మాత్రం చావే తమకు శరణ్యమని చెబుతున్నారు. నా పేరు సబిత్ జయకుమార్ అండి. ఇందిరా సత్యనగర్ పొంతలో 50 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. నేను పుట్టింది ఇక్కడే. అయితే ఈ మధ్యకాలంలో ఏమైందంటే ఒక నెల క్రితం అండి మా పొంతలో చాలా వరకు ఇల్లు పడగొడుతున్నారండి. మేము అంతకుముందు కలెక్టర్ గారికి, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి చాలా మందికి లెటర్లు ఇచ్చామండి. అందరికి అర్జీ పెట్టుకున్నామండి. మాకు ఇక్కడ ల్యాండ్ రెగ్యులరైజేషన్ యాక్ట్ ఉందండి, మాకు ఇక్కడ ల్యాండ్ మాకు రెగ్యులర్ చేసి మా స్థలాలు మాకు పట్టాలు రెగ్యులరైజ్ చేయమనే ఇచ్చామండి. అవేమీ పట్టించుకోకుండా ఉన్నట్టుండి జూన్ 13వ తారీఖున నైట్ 11 గంటల దగ్గర నుంచి భారీ పోలీసు బందోబస్తు, ఒక 500 మంది పోలీసులతో పాటు వచ్చి ఉన్నట్టుండి ఒక 20 ఇళ్ళు పడగొట్టారండి. 20 ఇళ్ళు పడగొట్టడానికి గల కారణం ఏంటంటే, కొంతమంది అద్దుకున్న వాళ్ళు ఉన్నారు, లేదా ఇందులో ఉద్యోగస్తులు ఉన్నారు అని చెప్పి పడగొట్టారండి. ఇది కూడా చాలా అన్యాయం అండి. అద్దుకున్న వాళ్ళు ఉంటే వీళ్ళు సొంత 50 సంవత్సరాల నుంచి మేము పొంతలో ఉంటున్నాం అండి. మాకు ఏదో పని ఉండే, ఏదో ఉద్యోగ రీత్యా, వ్యాపారం రీత్యా, పని రీత్యా వేరే ఊర్లో ఉండొచ్చు. ఆ ఇల్లు కూడా అలా పడగొట్టేశారండి. అలా పడగొట్టేసి ఇప్పుడు మా పొంత 100 అడుగులు 90 నుంచి 110 అడుగులు వెడల్పు పొంత అండి. ఈ పొంత ముందు ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ వాళ్ళు ఒక 30 అడుగుల వరకు ఆక్రమించారండి. పొంత వెనకాల ఉన్న వాళ్ళు 30-40 అడుగుల వరకు ఆక్రమించారండి. ఈ ఆక్రమించడం వల్ల ఏమైందంటే, పొంతకు మాకు ఏదైనా దారి కావాలని రోడ్డు వేద్దామని అనుకుంటే కనుక తలవిచ్చి నేను కట్టుకుంటే ఒప్పులేదండి. నాకు కట్టిన ఇల్లే నాకు కావాలండి. నాకు ఇక్కడే కావాలండి, ఇక్కడే కావాలి. నాకు కట్టిన ఇల్లు కావాలి. నాకు డబ్బులు ఇంకోసారి తలవిస్తే నాకు ఒప్పులేదండి. నా కొడుకు నాకు తోడు కాదు. నా కొడుకు కూడా నాకు కూడా కొంచెం బాగాలేదండి. షుగర్ మనిషి ఒక్కడే కూడా, మరి ఎవరు నాకు ఆసరా చేసి వాళ్ళు కూడా లేరు. దాన్ని బయట నా అందు దయించి మీరు నాకు న్యాయం చేయమని మీ అందరినీ కోరుకుంటున్నాను. నాయకుల్ని, అధికారులని కోరుకుంటున్నాను. నమస్కారం. పాస్ అయ్యింది 2007లో రాఘవమ్మ గారు పాస్ చేయించారు. ఎక్కడ వాళ్ళకి అక్కడ 20 అడుగులు రోడ్డు వేసి ఎక్కడ ఉంటే ఎంత ఉంటే అంతే ఎవరి ఇల్లు వాళ్ళకి ఇద్దాము, ఉన్నవాళ్ళు లేని వాళ్ళన్ని తారతమ్యాలు వద్దు అని చెప్పారు మేడం గారు. కౌన్సిల్లో పాస్ అయింది. తర్వాత మీరు ఎందుకు ఆగిందో తెలియదండి, అవ్వలేదు. ఇలాగ చెప్పడం, చేయడం, ఆగిపోవడం అదే జరుగుతుంది తప్ప మాకు పని మాత్రం జరగలేదు. ఇల్లు మాత్రం ఇవ్వలేదు. పైగా తీసేయండి పొండి అంటున్నారు. అస్తమానం ఇదే మాట, తీసేయండి, కట్టుకొని ఎత్తలేదు. ఏమన్నా బాగు చేసుకొని ఎత్తలేదు. పడిపోయిన ఇల్లు ఎక్కడికో పోతున్నారు. అద్దెలు కట్టుకోలేని పరిస్థితి అందరిదేనే. కష్టజీవులు కదండి, లేనోళ్ళు, మాకు బహు లేనోళ్ళు అందరూ. లేదండి నా పిల్లలకు కూడా ఎవరు ఇస్తారు చెప్పండి. దొరకట్లేదు ఇల్లు కూడా. నువ్వు ఎన్ని గజాల్లో ఉంటున్నావు? నాకు ఎన్ని గజాలు నేను ఏం కొలుసుకుంటానండి. వేరెడ్డి గారు ఉన్నప్పుడు తెలుసు, తడవతి సత్యవతి గారు ఉన్నప్పుడు తెలుసు, అందరూ తెలుసు. అందరూ ఇస్తాం అనే అన్నారు. ఏది ఆఖరికి కొట్టేయడం వరకు వచ్చింది. ఎవరు ఇచ్చేది కనబట్టలేదు. ఇప్పుడు ఎక్కడ ఉండాలా నాలాడిది? ఎవరన్నా నాలాడు దానికి అద్దెకి ఇవ్వట్లేదండి.